खबरदार स्वयं बाबूराव, खबरदार स्वयं बाबूराव, खबरदार तेल्ला वेंकटराव, खबरदार तेल्ला वेंकटराव, खबरदार तेल्ला वेंकटराव, खबरदार स्वयं बाबूराव। जय सेवालाल, जय सेवालाल, जय सेवालाल। అందరికీ నమస్కారం। నా పేరు వర్త్యావత్ రమేష్ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని। ఈరోజు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। ముఖ్య కారణం ఏమనగా ఈరోజు ఏదైతే తెల్ల వెంకట్రావు, స్వయం బాబురావు అనే వ్యక్తులు సుప్రీంకోర్టులో లంబాడీలను ఎస్టీ జాబితాలోకి వెళ్ళి తొలగించాలని చెప్పి ఏదైతే పిటిషన్ వేసిరో ఆ పిటిషన్కు వ్యతిరేకంగా ఆ పిటిషన్ వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ మీద ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టినాం। అదేవిధంగా ఏదైతే ఈరోజు తెల్ల వెంకట్రావు, స్వయం బాబురావు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారో వారు ఉన్నటువంటి ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీ కూడా వారికి మద్దతు ఇస్తున్నట్టు భావిస్తున్నాం। ఏదైతే ఆ పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీలో ఏదైతే పనిచేస్తూ ఉన్నారో వారిని వెంటనే ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేసి వారి మీద చర్యలు తీసుకోవాలనే డిమాండ్ మీద ఈరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము। ఈ యొక్క నిరాహార దీక్షకు ముఖ్య కారణము దీంతో పాటు ఈరోజు నాడు రాష్ట్ర వ్యాప్తంగా తండన రేవుని గ్రామ పంచాయతీ నిర్వహించాల్సిన అవసరం ఉంది, సేవలాల్ జయంతికి సెలవు దినంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది, ఈరోజు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది। కాబట్టి ఈ విధంగా ఈ అన్నిటి మీద ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని జడ్చర్ల నియోజక కేంద్రంలో చేపట్టడం జరిగింది। దీంతోపాటు ఏదైతే ఉందో ఈరోజు లంబాడీలు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉన్నారో 1976లో రాజ్యాంగానికి అనుగుణంగా రాజ్యాంగబద్ధంగా ఉండాల్సినటువంటి 5 లక్షణాలకు అనుగుణంగానే ఆ రోజు 1976లో రాష్ట్రపతి ఆమోదం, పార్లమెంట్ ఆమోదంతోనే రాజ్యాంగంలో చేర్చబడ్డాం, రాజ్యాంగబద్ధంగా ఎస్టీ జాబితాలో చేర్చబడ్డాం। ఈరోజు తెల్ల వెంకట్రావు, స్వయం బాబురావుకి ఈ విషయం తెలుసు, అయినా కూడా కావాలని కుట్రపూరితంగా లంబాడీలను రాజకీయంగా అణచివేయాలనే ధోరణితోటి, లంబాడీలను ముందుకు రానియొద్దనే ధోరణితోటి కుట్రపూరితంగా ఈరోజు రాజ్యాంగబద్ధం కానటువంటి ఒక అసంఘటితమైన డిమాండ్ని ముందుకు తీసుకొచ్చి, పనికిరాని ఒక చెత్త డిమాండ్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా పబ్బం గడుపుతూ ఉన్నారు। ఖబర్దార్ స్వయం బాబురావు హెచ్చరిస్తూ ఉన్నాం, ఖబర్దార్ తెల్ల వెంకట్రావు హెచ్చరిస్తూ ఉన్నాం। ఈరోజు లంబాడీలము మేము రాజ్యాంగబద్ధంగా ఏదైతే చట్టపరంగా ఏదైతే ఉందో మేము ఆ విధంగానే లీగల్గా వెళ్తూ ఉన్నాము, లేదు మీరు కాదు కూడదని చెప్పి ఇదే విధంగా మీ చర్యలు ముందుకు వెళ్తే మీ మీద దేశశుద్ధి కార్యక్రమాన్ని కూడా వెనకాడము, మిమ్మల్ని రాష్ట్రంలో ఎక్కడ తిరగనీయమని కూడా తెలియజేస్తూ ఉన్నాము। అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 90 నియోజకవర్గాలు ఉన్నాయో ఆ 90 నియోజకవర్గాల్లో మెజారిటీ ఓట్లు ఈ యొక్క లంబాడీ ఓట్లు ఉన్నాయి। ఈరోజు ఒక ప్రభుత్వం పోవడానికి, ఒక ప్రభుత్వం రావడానికి కారణం కూడా ఈరోజు ఉన్నటువంటి లంబాడీలు అని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాలకు తెలుసు, ప్రతిపక్షాలకు తెలుసు। కనుక చెప్తా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం ప్రతిపక్షాలకు, ప్రధాన పక్షాలకు, మీరు కూడా ఇటువంటి చర్యలు చేస్తున్నటువంటి నాయకులను కట్టడి చేయాలి, అడ్డుకోవాలి, వ్యతిరేకించాలి, అదేవిధంగా లంబాడీలకు మద్దతుగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం। లేదంటే రాబోయే కాలంలో ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్ ఉన్నాయో, అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్స్ ఏవైతే రాబోతున్నాయో, అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్ అయితే రాబోతూ ఉన్నాయో ఆ అన్ని ఎలక్షన్లలో ఏదైతే 90 నియోజకవర్గాలు ఈరోజు ఉన్నటువంటి లంబాడీ ఏదైతే ఉన్నామో మా సత్తా చూపుతామని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం। లోకేష్ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి। ముఖ్యంగా ఇవాళ జడ్చర్ల నడిబొడ్డున నిరాహార దీక్ష ఎందుకు పెట్టామంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా నడుస్తున్నది ఒకటి ప్రభుత్వమే మా దృష్టికి ఏదంటే మాకు అనుమానం, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెల్ల వెంకట్రావు, స్వయం బాబురావు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వమే వాళ్ళతోటి లొల్లి పెట్టిస్తుంది, చిచ్చు పెట్టిస్తుంది మాకు అనుమానం। ఎందుకంటే మేము అసెంబ్లీ ఏర్పడిన తర్వాత వాళ్ళు మంత్రి విస్తరణ జరిగినప్పటి నుంచి మేము మా లంబాడ జాతికి ఒక మంత్రి పదవి క్యాబినెట్లో ఇవ్వాలని చెప్పి అనేక ఉద్యమాలు అంచెలంచెలుగా చేస్తున్నాము। మొన్నటి దాకా కూడా ఆ ఉద్యమం నడుస్తూనే ఉంది, కానీ ఆ ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి ఇవాళ ప్రభుత్వము స్వయం బాబురావును, తెల్ల వెంకట్రావును తెరపైకి తీసుకువచ్చి ఈ లంబాడ గిరిజన జాతిలో చిచ్చు పెట్టింది। ఎందుకంటే ఇవాళ గతంలో వాళ్ళు హైకోర్టులో పిటిషన్ చేశారు, అక్కడ పిటిషన్లో ఓడిపోయి ఇవాళ సుప్రీంకోర్టులోకి వెళ్ళి మాకు అన్యాయం జరుగుతుంది, ఈ భారతదేశంలో ఏర్పడినప్పుడు వాళ్ళు తెలుసుకోవాలి ఒకటి భారతదేశం ఏర్పడినప్పుడు తెలంగాణ ప్రాంతం అనేది భారతదేశంలో లేదు, దాని తర్వాత ఇది భారతదేశంలో కలపడం జరిగింది, అందుకోసమే మాకు లంబాడలకు ఆ రోజు ఎస్టీ జాబితాలో కలపలేదు। కానీ 1976లో మా వాళ్ళు మాట్లాడి అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో మాట్లాడి
పార్లమెంటు చట్టం తీసుకువచ్చి ఆమోదం తెలిపిన తర్వాత మాకు ఎస్టీ జాబితాలో కలిపడం జరిగింది. అది తెలుసుకోవాలి. అది కాకుండా ఇవాళ రాజకీయంగా మేము మంత్రి పదవి అడుగుతుంటే ఈ ప్రభుత్వము అసలు వీళ్ళ మంత్రి పదవి అడగకుండా ఏ విధంగా చేయాలని చెప్పి వీళ్ళను మళ్ళీ తెరపైకి తీసుకొచ్చింది. గతంలో ఈ స్వయం బాబురావు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇతను అట్లా చేస్తే ఆ రోజు తెలంగాణలో ఉన్నటువంటి లంబాడ సత్తా ఆ రోజు సరుగునగర్ స్టేడియంలో 10 లక్షల మందితో చూపించడం జరిగింది. అప్పుడు ఆ గవర్నమెంట్ వెనక్కి తగ్గి అతనికి ఆ పార్టీలో సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము ఈ జడ్చర్ల నడిబొడ్డు నుంచి ఒకటే తెలియజేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి, అసలు తెలుసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వము అసలు ఎందుకు మేము వీళ్ళను లంబాడాలకు చేయాలని చెప్పి త్రేపైకి తీసుకొచ్చేది స్వయం బాబురావు అని చెప్పి అతనికి తక్షణమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అది పార్టీ నుంచి తెల్ల వెంకటరావు నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి అదేవిధంగా అసలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఎందుకంటే ఈ తెలంగాణ ఈ జడ్చర్ల నుంచి నీవు గతంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మిర్జి నుంచే నీవు ఇలా ఒక జడ్పీటీసీగా గెలిచి ఇవాళ సీఎం స్థాయికి ఎగిలావు కాబట్టి నీకు తెలుసు అసలు ఇక్కడ ఎంతమంది జనాభా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో 76 నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవాలన్నా ఏ పార్టీ ఓడాలన్నా డిసైడ్ చేసేది ఓటర్లు ఎవరున్నా అంటే అది ఒక లంబాడ జాతి. ఇంకోటి ఉన్నటువంటి సీఎం గారికి కూడా తెలియజేస్తున్నాను, మనము అసలు ఈ తెలంగాణ ఏర్పడడానికి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ శ్రీకృష్ణ కమిటీలో ఉన్నటువంటి 8వ చాప్టర్లో అసలు డిక్లేర్గా రాశారు వాళ్ళు ఏమని ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జనాభాలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఉండాలన్నా పోవాలన్నా 2 జాతులు, ఒకటి ముస్లిమ్స్ ఒకటి లంబాడ జాతులని వాళ్ళు రాయించి పోయడం జరిగింది. అది కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే వస్తున్నాయి ఇప్పుడు స్థానిక ఎన్నికలు, మీకు ఈ లంబాడ జాతి సత్తా ఏందో తెలియజేస్తారు. ఇంకోటి మేము ఒకటి రేపు 22 తారీఖు కూడా అదే మన సీఎం గారి ఇంటి ముందు ధర్నా చేయడం జరుగుతుంది. అతనికి వినతి పత్రం ఇవ్వాలని చెప్పి ఆ ప్రోగ్రాం కూడా డిసైడ్ చేశాము. ఆ రోజు కూడా ప్రోగ్రాం ఉంది కాబట్టి మేము తెలియజేస్తున్నాము ప్రభుత్వం ఉన్నటువంటి శాఖ పోలీస్ శాఖ గారికి మీరు శాంతియుతంగా మనల్ని తీసుకెళ్ళి ఉన్నటువంటి సీఎం గారికి కల్పించి మీరు వినతి పత్రం ఇప్పిస్తే బాగుంటుంది. లేకపోతే పెద్ద ఎత్తున మేము ఇక్కడ నుంచి విద్యార్థులతో యువకులతో కలిసి వచ్చి సీఎం గారి ఇంటిని ముట్టడిసం చేసి ఇస్తామని తెలియజేస్తూ నేను ముగించుకుంటున్నాను. ఇద్దరు సన్యాసులు చేస్తున్నటువంటి లంబాడీల పైన చేస్తున్నటువంటి ఇద్దరు సన్యాసులు చేస్తున్నటువంటి ఆరోపణను ఖండిస్తూ మహబూబ్ నగర్ సీఎం ఇలాకా నుంచి ఈరోజు గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క ఆదివాసులు ఈరోజు లంబడి వాళ్ళు ఈరోజు రిజర్వేషన్ పొందుతున్నారు, రిజర్వేషన్ దొంగదారిన వచ్చిరు, రిజర్వేషన్ పొందుతున్నారని చెప్పేసి చేస్తున్న ఆరోపణను ఖండిస్తూ గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జడ్చర్ల గడ్డ మీద ఈరోజు నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వానికి మేము ఒకటే కోరుతా ఉన్నాం, 119 స్థానాల్లో ఈరోజు గిరిజన ప్రజలు ఉన్నారు, లంబాడి ప్రజలు ఉన్నారు. ఖాళీ 10 స్థానాల్లో మాత్రమే ఈరోజు మా ఆదివాసీ సోదరులు గోయా చెంచు సోదరులు ఉన్నారు. అదొకటి ఆలోచన చేసుకోవాలి. దాదాపు ఈ రాష్ట్రం మొత్తంలో కూడా 40 లక్షల మంది ఈరోజు ఈ యొక్క ఆదివాసులు ఈరోజు లంబాడి ప్రజలు దాదాపు 33 లక్షల మంది ఉన్నారు. కానీ 7 లక్షల మంది ఆదివాసీ సోదరులు ఉన్నారు కనుక ఈ యొక్క రాష్ట్రంలో ఎక్కడైతే అత్యధిక జనాభా లంబాడి ప్రజలు ఉన్నారో అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యంగా నిలబెట్టింది కూడా ఈరోజు లంబాడి ప్రజలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కొడంగల్లో అత్యధిక జనాభా ఏది ఉంది లంబాడి ప్రజలు ఉన్నారు. తర్వాత అత్యధిక జనాభా ఉన్నటువంటి జడ్చర్లో కూడా ఈరోజు అనుజురెడ్డి అన్నగారు ఇక్కడ నుంచే లంబాడి ప్రజలు ఏదైతే ఎక్కువ జనాభా ఉన్నదో కానీ పరిగి కావచ్చు, తర్వాత వికారాబాద్ కావచ్చు, తాండూరు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే కల్వకుర్తి కావచ్చు, ఎక్కడైతే లంబాడి ప్రజల జనాభా ఎక్కడుందో అక్కడ ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది కనుక ఇది కూడా ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఈరోజు కోర్టును ఎవరిని అడిగింది? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది. ఈరోజు సీఎం గారు మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా ఈరోజు గిరిజన సామాజిక వర్గం నుంచే ఈరోజు ఈ గవర్నమెంట్ ఏర్పడ్డది కనుక ఈరోజు మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని మాకైతే కోర్టు అడిగిన ఏదైతే తీర్పు ఉన్నదో ఆ తీర్పు మీరు ఇచ్చే బాధ్యత మీ పైన ఉన్నది. ఈరోజు యావత్ గిరిజన జాతి కూడా చూస్తూ ఉన్నది. 33 లక్షల మంది ఈరోజు లంబాడి ప్రజలు ఈ యొక్క గవర్నమెంట్ని నిలబెట్టిరని చెప్పేసి ఒకసారి మీరే ఒక వేదిక ద్వారా చెప్పారు. ఈరోజు లంబాడి ప్రజలు అత్యధిక జనాభా ఉన్న దగ్గర ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయ్యారు. ఈరోజు ప్రభుత్వం నిలబడడానికి ముఖ్య కారణం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి మీరు చెప్పారు. కాబట్టి అదొకటి. ఆ యొక్క సోయం బాబురావు, తెల్లం వెంకటరావు గారు ఈరోజు ఆదివాసులను లంబాడీలను ఈరోజు మభ్యపెట్టి వాళ్ళని చిచ్చుపెట్టి ఈరోజు డిస్టర్బ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు కనుక ఈ యొక్క ప్రతి ఒక్క గిరిజన జాతి మేధావులు ఈరోజు
స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు జాతి మనుగడ కోల్పోయే ప్రమాదంలో ఉన్నది. ఈ యొక్క మనం కానీ ఖండించకపోతే, మన బల ప్రదర్శన కానీ చేయకపోతే, మనం నిరాహార దీక్ష ద్వారా కూడా, లేకపోతే మనం ఉన్నటువంటి ఎమ్మెల్యేల ద్వారా కూడా మనం ఒక లెటర్ ఇవ్వకపోతే ఈ లంబడోలు నిజంగానే దొంగలు లంగలు అని చెప్పి చేస్తున్నటువంటి ఆరోపణ నిజమవుతుంది కనుక దీన్ని మనం ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వెంకటేశ్వర్ల స్వామితో పాచికలాడినటువంటి మన అతిరామ్ బాబుజీ చరిత్ర చూసుకోండి ఒకసారి, సేవలాల్ మహారాజ్ చరిత్ర చూసుకోండి ఒకసారి. ఈరోజు గోల్కొండ కిల్లా మీద ఉన్నటువంటి 4 దర్వాజాలలో ఒక బంజారా దర్వాజా అని ఒకటి ఉన్నది, అది కూడా ఒకసారి చూసుకోండి. ఉత్తి ఆరోపణలు చేసుడు సరైనది కాదు. ఏదైతే మీరు ఒక కోర్టులో మీరు కేసు వేసిరు, అక్కడ మీకు చెంపబెట్టుబడింది. తర్వాత ఇప్పుడు కూడా ఏదైతే మీరు కోర్టును ఆశ్రయించారో అక్కడ కూడా అదే రిజల్ట్ పునరావృతం అవుతుంది. కాబట్టి ఒకసారి మీరిద్దరు కూడా పనికిమాలిన ఆలోచనలు పెట్టుకొని మన ఆదివాసులను లంబాడీల మధ్య ఉన్నటువంటి ఏదో స్నేహపూరితమైన భావాన్ని, ఈ యొక్క స్నేహితులుగా ఉన్నటువంటి అన్నదమ్ములుగా ఉన్నటువంటి మమ్మల్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివాసీ సోదరులారా, యువకులారా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మన భారత రాజ్యాంగబద్ధంగానే ఈరోజు ఒక తెగను కలపడం జరిగింది, కానీ అడ్డగోలి అయితే రాలేదు. అది కూడా మీరు ఒకసారి పూర్తిగా వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఒకసారి మీరు ఒకసారి పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి మీరు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి, అనవసరంగా ఆక్రోశానికి ఆవేశానికి లోనై ఒక జాతిని కించపరిచే విధంగా ఉండొద్దని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. నమస్కారం. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మెయిన్ డిమాండ్ ఏంటంటే గిరిజన తెగలో లంబాడి బిడ్డలకు రిజర్వేషన్ తీసేయాలని చెప్పి వాళ్ళు తెలియజేయడంతో ఇలా నిరాహార దీక్ష చేస్తున్నాము. రేపు 22వ తారీఖు నాడు గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సీఎం గారి ఇల్లు ముట్టడి చేయాలని చెప్పి మా ప్రణాళిక రూపొందించాము. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఎప్పుడైతే మా గిరిజన ఓట్లతోని గద్దెకెక్కిరో అప్పటి నుంచి గిరిజనుల మీద అనేక ఆరోపణలు గురి చేయడం జరుగుతున్నది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా మానుకోండి. ఇలాంటి సంఘటనలు జరిగితే రాష్ట్రంలో జరిగే పరిణామాలు వేరే ఉంటాయి. కాబట్టి మీకు మా గిరిజన విద్యార్థి సంఘం ద్వారా మీకు చిన్న సూచన మేము తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై సేవలాల్.